ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. నేడు చేతిలో స్మార్ట్ ఫోన్ లేని క్షణాన్ని ఊహించుకోలేం. బడ్జెట్ కుదరకపోయినా సరే ఈఎంఐల రూపంలో నచ్చిన ఫోన్ కొనుక్కోవడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఎప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఒక ఈఎంఐ ఆలస్యం అయితే చాలు, బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఒక్కసారిగా మీ ఫోన్ రిమోట్ లాక్ చేసేస్తాయి. దీంతో కాల్స్ రాక, అవసరమైన సేవలు అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ తంతుకు చెక్ పెడుతూ RBI సంచలన నిర్ణయం తీసుకుంది. రికవరీ పేరుతో బ్యాంకులకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే హక్కు లేదని స్పష్టం చేసింది. 2027 జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ కొత్త నిబంధనలో అసలు ఏముంది? లోన్ బాకీ పడితే మీ ఫోన్ ను ఎప్పుడు బంద్ చేయొచ్చు? వినియోగదారులకు కల్పించిన రక్షణలేంటి? ఒకసారి చూద్దాం. చాలా మంది వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ రుణాలకు ఈ ఫోన్లకు సంబంధం లేకపోతే బ్యాంకులు ఫోన్ను లాక్ చేయడానికి అస్సలు వీల్లేదు. కేవలం ఆ నిర్దిష్ట స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్టాప్ కొనుగోలు కోసం మాత్రమే ప్రత్యేకంగా రుణం తీసుకున్నప్పుడు డివైస్ లాకింగ్ వర్తిస్తుంది. ఒక నెలకు సంబంధించి ఈఎంఐ కట్టలేదని మరుసటి రోజే మీ ఫోన్ ని పనిచేయకుండా చేయడం సాధ్యం కాదు. వరుసగా 30 రోజుల పాటు బాకీ పెండింగ్ లో ఉంటేనే మొదటి విడత పరిమితులు విధించాలి. బకాయి పడి 60 రోజులు దాటితేనే ఫోన్ను పూర్తిగా లాక్ చేసే అధికారం బ్యాంకు ఉంటుంది. ఫోన్ పై రికవరీ ఆంక్షలు విధించినప్పటికీ వినియోగదారుడికి కొన్ని కీలక సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని RBI తేల్చి చెప్పేసింది. ఇన్కమింగ్ కాల్స్ సదుపాయం ఆగిపోకూడదు. SMS సేవలు, ఎమర్జెన్సీ కాల్స్ సదుపాయం రద్దు చేయకూడదు. వ్యక్తి ఉపాధి ఉద్యోగానికి అత్యవసరమైన అప్లికేషన్లను లేదా ఫ్యూచర్లను బ్లాక్ చేయడానికి వీల్లేదు. రికవరీ పేరుతో బ్యాంకులు లేదా ఏజెన్సీలు వినియోగదారులకు కాంటాక్ట్స్, ఫోటోస్, వీడియోస్, మెసేజ్, కాల్ హిస్టరీ లేదా లొకేషన్ వివరాలు సేకరించడంపై RBI పూర్తిగా నిషేధం విధించింది. వినియోగదారుల ప్రైవసీకి పూర్తిగా భద్రత ఉండాల్సిందే. రుణం మంజూరు చేసే సమయంలోనే ఈ నిబంధనల గురించి వినియోగదారులకు స్పష్టంగా వివరించాలి. అంతేకాకుండా ఫోన్ లాక్ చేసే ముందు కస్టమర్ కు ముందస్తు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. కస్టమర్ తన పెండింగ్ బాకీలను చెల్లించిన వెంటనే బ్యాంకులు ఆలస్యం చేయకుండా గంట వ్యవధిలోనే ఫోన్ అన్లాక్ చేయాలి. ఒకవేళ గంట దాటి ఆలస్యం చేస్తే ప్రతి గంటకు 250 రూపాయల చొప్పున నష్టపరిహారంగా బ్యాంకే వినియోగదారులకు చెల్లించాల్సి ఉంటుంది. చూసారుగా, నిబంధనల ప్రకారం క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించడం వినియోగదారుల బాధ్యత అయినప్పటికీ రుణ వసూళ్ల పేరిట కస్టమర్ల ప్రాథమిక హక్కులను కాలరాసే హక్కు బ్యాంకులకు లేదని RBI ఈ నిర్ణయంతో నిరూపించింది. ఈ నూతన మార్గదర్శకాలు రాబోయే రోజుల్లో కస్టమర్లకు పెద్ద ఊరటనివ్వనున్నాయి.